డైరెక్టర్ ఒకడే. డైరెక్టర్ ఒకటే, ఎమోషన్ ఒకటే, అవును, దాంతో కంటెంట్ వేరు. కానీ ఇప్పుడు జాతరలో చిరంజీవి గారు చేయాల్సి ఉంది కదా. జాతర సినిమాలో చిరంజీవి హీరో. అవును, చిరంజీవి హీరో తమ్ముడు శ్రీధర్. శ్రీధర్. నాగభూషణ్ గారు మెయిన్ విలన్. మాడా గారు ఆ రోజుల్లో వెలుగుతున్న కమెడియన్. ఆయన మాడా గారు ఆ సినిమాలో కమెడియన్. పిఎల్ నారాయణ, వీరభద్ర ఫస్ట్ సినిమా అది, వీరభద్ర గారి. తర్వాత ఇలాగా అందరూ అనుకుని చేసిన సినిమా అది మొత్తం. అందరూ కోర్స్ కథ నాది, డైరెక్షన్ నాది, అన్నీ నాది. అది అయితే ఆ సినిమా ఏమైందంటే కొంతమందికి పెద్ద మనుషులకి కొంచెం ఇబ్బంది పెట్టాడు. ఎలా? ఫస్ట్ సినిమా చేస్తాను, నా కెరీర్లో నా ఫస్ట్ సినిమా అది. అలాగే చిరంజీవి కెరియర్లో యాజ్ అ హీరో ఫస్ట్ సినిమా అది. అంటే మా సినిమా లేట్గా వచ్చింది. దాంతో ఆటోమేటిక్గా ఇంకో సినిమా ఫస్ట్ సినిమా అయింది చిరంజీవికి. చిరంజీవి సినిమా చేసిన తర్వాత చిరంజీవి చేశాడు, చాలా గొప్ప అందంగా చేశాడు, చాలా కష్టపడ్డాడు. ఇంక ఈ ఊళ్ళో ఇలాంటి దిక్కుమాలి చావులు ఉండకుండా, ఇలాంటి ఘటనలు జరగకుండా మీరంతా ఒకటి. అసలు మీకు చెప్తాను ఎంత కష్టపడ్డా అంటే నేను ఆ రోజుల్లో అన్నాను, చిరంజీవి దేశాన్ని వెళ్తా, గ్యారంటీ దేశాన్ని వెళ్తా, చూస్తావు చూడండి అని చెప్పాను. వద్దన్నా నాకు ఒక 5 సీన్లు వేషం వేయాను చాలు, మళ్ళీ ఇంకో సినిమాలు అన్నా. అవన్నీ కాదు, యూ విల్ బి హీరో, డౌటే లేదు, అనుమానం లేదు. నాట్ ఓన్లీ దట్, సెన్సేషన్ క్రియేట్ చేస్తాను, నీకు అంత కాన్సన్ట్రేషన్ ఉంది. చెప్పిన విషయాన్ని వెంటనే పట్టుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయటం అన్నది చాలా తక్కువ మంది యాక్టర్స్లో ఉంది ఇవాళ. యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ సినిమాలో అని చెప్పాను. చాలా సంతోషపడ్డాడు. తర్వాత తను సక్సెస్ అయిన తర్వాత తను చెప్పాడు, కంగ్రాచులేషన్ చెప్పాడు, నేను ఆనందపడ్డాను. బట్ జరిగింది ఏంటంటే అండి, చిత్ర పరిశ్రమ కొంచెం ఇబ్బంది పెట్టింది ఆ సినిమా. ఎందుకు అండి? అది హీరో లేదు, హీరోయిన్ లేదు, విలన్ లేడు, ఇలాగా రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి తప్పితే మా రొటీన్ ఫార్ములా ప్రకారం ఏవీ లేవు. దాంతో కొంతమందికి ఇబ్బంది కలిగింది. మరి రేపొద్దున మనం సక్సెస్ అయితే ఏంటి అంటే, సక్సెస్ అవ్వకూడదా ఆ సినిమా, అలాంటి సినిమాలు సక్సెస్ అవ్వకూడదా అని ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ పడ్డాయి, డిస్కషన్స్. మా గురుగారు కూడా దాన్ని వ్యతిరేకించారు, దాసనారాయణరావు కూడా వ్యతిరేకించారు. ఏంటి సినిమా ఇది, మేమంతా కూడా నిన్ను ఫాలో అవ్వాలా అని ఇలాగంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన. సరే, నేను నమ్మేను, ఈ సినిమా తీస్తే బాగుంటుంది అనుకున్నాను. ఆడినా ఆడకపోయినా, ప్రేక్షకులు చూసినా చూడకపోయినా, ఇదే నా సినిమా అంతే, దట్స్ ఆల్. ఇక ఇంకా దాని గురించి డిస్కషన్ లేకుండా చేశాడు. తర్వాత మళ్ళీ అందరూ కదిలింది ఎప్పుడంటే చైతన్య రథం సినిమా కూడా. కానీ మీరు మధ్యలో ఒక పాయింట్ మిస్ అయ్యారు, చైతన్య రథం గురించి చెప్పారు. కానీ అరవింద్ గారు మీకు ఎందుకు సినిమా చూపించారు రంగస్థలం? అరవింద్ గారు నాకు ఏం చూపించలేదండి. మరి ఎవరు చూడమన్నారు, చూసారా రంగస్థలం చూసారా అని అడిగాడు నన్ను ఒక పెళ్ళిలో కలిసినప్పుడు. చూడలేదండి అన్న. నేను నాకు తిక్క ఉంది, చూడాల్సింది గొప్ప సినిమా అన్నాను. అది ఇలాంటి తిక్క మాటలు అంటూ ఉంటాను నేను. చదువు మీద ఎలాంటిదో ఒకసారి చూడండి అన్నాడు ఆయన. తక్కువడేం కాదు. అరవింద్ గారు నేను కలిసినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక పంచి ఒకటి వస్తుంది. ఒకసారి ఏమైందంటే, సుబ్బారావు కోపం వచ్చిన సినిమా ప్రివ్యూకి పిలిచాను. అప్పటికే పెళ్ళి మాటలు జరుగుతూ ఉన్నాయి చిరంజీవికి, అరవింద్ వాళ్ళ సిస్టర్కి. సినిమా పూర్తయింది. అయిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేశారు, చాలా బాగుంది సినిమా అది ఇది అని చెప్పేసి అన్నారు. నేను గౌగవ పెడుతూ అరవింద్ గారిని పలకరించాను. ఎలా ఉంది సార్ సినిమా అని. సినిమా చాలా బాగుంది, గమ్మత్తుగా ఉంది, కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఏదో లైఫ్ విజయవాడలో కూర్చుని ఇక్కడ చూస్తున్నట్టుగా ఉంది, బాగుంది సినిమా అని చెప్పి అన్నాడు ఆయన. మరి మీరు ఎందుకు అప్రిషియేట్ చేయలేదు అన్నాడు. మీతో అప్రిషియేట్ చేస్తే మీరు ఏమంటారో అని అది మాట్లాడుకుంటూ ఉన్నాను అన్నాడు. మరి నువ్వెందుకు పలకరించలేదు అన్నాడు. అంటే నన్ను మీరు గుర్తుపట్టలేదు అనుకున్నాను అన్నా.
ఎందుకు గుర్తుపట్టలేదు? ఎందుకు గుర్తుపట్టాను? అది ఏం లేదండి, కొంచెం హెయిర్ కట్ చేయించాను, అది దాంతో మీకు ఒక గుర్తు దొరికిందో లేదో అనుకున్నాను. కొంచెం ఎలా అదేంటిది? అదేం లేదు అన్నాడు. అంటే హెడ్ స్ట్రాంగ్ అనుకుంటారేమో అని నేను కొంచెం హెయిర్ కట్ చేయించాను. అబ్బా, మీరు ప్రతిదానికి మనకి మన ఇద్దరు కలిసిన ప్రతిసారి ఏదో ఒకటి పంచి పడాల్సిందే, పడాల్సిందే. సరదాగా ఉండేది, అంత అట్మాస్ఫియర్ వేరే. అదే రంగస్థలం గురించి ఎందుకు ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి అంటున్నారు? అంటే రంగస్థలం, వాళ్ళ రంగస్థలం అనుకున్న గ్యారంటీకి తీసుకుంటారని నేను సినిమా చూసిన తర్వాత అనుకున్నాను. అంటే మొత్తం సినిమా ఏం కాదు, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని సీన్స్ ఉన్నాయి, వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు జాతర సినిమాకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చిరంజీవి కోఆపరేషన్ ఈజ్ ద బెస్ట్, హైయెస్ట్ కోఆపరేషన్. చిరంజీవి లాంటి హీరో కనుక సినిమాకి దొరకకుండా పోతే ఆ సినిమా అలా వచ్చి ఉండేది కాదు. కారణం ఏంటంటే మేము క్లైమాక్స్ తీస్తున్నాం. క్లైమాక్స్ అది బురద మట్టి అనమాట. ఆ సకినేటిపల్లిలో బురద మట్టి, ఆ బురద మట్టి మధ్యలో నాగభూషణ్ గారు, చిరంజీవి గారు, తర్వాత ఎవరు శ్రీధర్, అందరూ పెద్ద గ్రూప్ ఫైట్ అండి. ఈ గ్రూప్ ఫైట్లో జరుగుతూ ఉన్నటువంటి స్టార్ట్ చేసాము. ఒక 11, 12 ఆ ప్రాంతానికి చిరంజీవి సత్యం నడుస్తున్నాడు గట్టిగా, మధ్యలో చైర్ మధ్యలో ఉన్నాడు. నేనేమో కెమెరా పెట్టుకుని ఎక్కడి నుంచి ఎలా వద్దామని చెప్పేసి నేను నా దారి నేను ఏం చీరు అని అంటే, ఒకసారి రా తొందర అని చెప్పేసి అన్నాడు. పరిగెట్టుకుంటే ఏదో జరిగిందని అర్థం. సో చూస్తే ఏంటంటే అక్కడ ప్యాంట్ ఇదంతా బ్లడ్ అయిపోయింది మొత్తం, ఇంకా వచ్చేస్తుంది కూడా, ఊజైపోయి వచ్చేస్తుంది బ్లడ్. ఏంటది అని ఏమో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఆ పక్కలో చేలో పనిచేసి అతను వచ్చి జలగా కుట్టిందండి అని, ఎందుకని తప్పకుండా అని చెప్పేసి అని ఆ పక్కన ఉన్న ఇది ఇలా కర్ర లాంటిది ఒకటి ఉంది, అటు పెట్టి ఇలా అన్నాడు ఆయన. అనగానే అది ఊడిపోయింది. అసలు ఆ సీన్ చూసిన తర్వాత, ఆ సీన్లో తను ఇన్వాల్వ్ అయి ఉన్న తర్వాత ఏ యాక్టర్ కూడా పనిచేయడు, ఎందుకంటే అంత బ్లడ్ అలా వచ్చేస్తుంది. నేను లొకేషన్ మార్చేద్దాం సిరు, మనం వేరే లొకేషన్లోకి వెళ్దాం. ఎందుకు అర్థమైపోయింది కదా మనకి, పీకే అవతల పడేస్తా అంతే. నీకెందుకు ధైర్యంగా ఉంటుంది, కంటెంట్ బాగుంది, లొకేషన్ చాలా బాగుంది అసలు అని చెప్తాను. నిజంగా ఎప్రిసియేషన్ కూడా వచ్చింది. అది ఆ పర్టికులర్ సీన్ కోసం మేము ప్రివ్యూలు వేసినప్పుడు, సెన్సార్ కోసం ప్రివ్యూలు వేసినప్పుడు బాగా అప్రిషియేట్ చేశారు. అంత కష్టపడి చేశారు సినిమా అని చెప్పేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.